హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంటి పరిస్థితి. ఈ రోజు మనం మన బెస్ట్ ఫ్రెండ్, మన గర్ల్ ఫ్రెండ్, మన శత్రువు అన్ని అయిన ఒక వస్తువు గురించి మాట్లాడుకుందాం. అదే స్మార్ట్ ఫోన్. ఒకప్పుడు నోకియా ఫోన్ ఉండేది. దాన్ని కింద పడేస్తే నేల పగిలేది, కానీ ఫోన్ పగిలేది కాదు. అందులో పాము ఆట ఆడితే వచ్చే కిక్ ఇప్పుడు పబ్జీలో కూడా రావట్లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? మనం పొద్దున్న లేవగానే దేవుడి మొహం చూస్తామో లేదో తెలియదు, కానీ ఫోన్ మొహం మాత్రం ఖచ్చితంగా చూస్తాం. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఫోన్ లేకపోతే ఏదో ముఖ్యమైన అవయవం మర్చిపోయినట్టు ఫీల్ అవుతాం. అసలు మనిషికి గాలి, నీరు, తిండి లేకపోయినా బతుకుతాడు, కానీ వైఫై లేకపోతే మాత్రం చచ్చిపోతాడు. మన చేతిలో ఉన్నది స్మార్ట్ ఫోన్, కానీ దాన్ని వాడుతున్న మనం మాత్రం మెల్లగా డంబ్ అయిపోతున్నాం. నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ఒకడి మొహం ఒకడు చూసుకోరు, ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటారు. పక్కనున్నోడికి వాట్సాప్ లో మెసేజ్ పెడతాడు, రేయ్ కాఫీ తాగుదామా అని. ఒరే, నోరు తెరిచి అడగొచ్చు కదరా దరిద్రుడా. దీన్నే డిజిటల్ జాంబీస్ అంటారు. ఈ ఫోన్ వల్ల మన బతుకు ఎలా బస్టాండ్ అయిందో ఈ రోజు చూద్దాం. ఫోన్లో అతి పెద్ద తలనొప్పి ఏంటంటే వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులు. ప్రతి ఫ్యామిలీకి ఒక గ్రూప్ ఉంటుంది. రాకింగ్ కజిన్స్ అనో, హ్యాపీ ఫ్యామిలీ అనో. అందులో పొద్దున్నే 7 గంటలకి ఒక యుద్ధం మొదలవుద్ది. అదే గుడ్ మార్నింగ్ యుద్ధం. ఫ్లవర్ బొమ్మలు, సూర్య భగవానుడి ఫోటోలు, కాఫీ కప్పులు. హబ్బబ్బబ్బా, ఆ ఫోటోలు డౌన్లోడ్ అయ్యి నా ఫోన్ స్టోరేజ్ నిండిపోయి ఫోన్ హ్యాంగ్ అయిపోద్ది. అందులో ఒక అంకుల్ ఉంటాడు. ఆయన పని ఏంటంటే ఫేక్ న్యూస్ ఫార్మాట్ చేయడం. ఈ మెసేజ్ ని 10 మందికి పంపండి, మీకు సాయంత్రం లోపు శుభవార్త వింటారు, పంపకపోతే మీ ఫోన్ పేలిపోద్ది అంటాడు. నాకు అనిపిస్తుంది, అంకుల్ ఆ 10 మందికి పంపే బదులు వచ్చి మిమ్మల్ని తన్నొచ్చా అని. ఇంకా ఈ గ్రూప్ లో ఎవరైనా లెఫ్ట్ అయ్యారనుకోండి, అది పెద్ద క్రైమ్. వెంటనే అడ్మిన్ పిన్ని గారు ఫోన్ చేస్తుంది, ఏంట్రా గ్రూప్ లోంచి వెళ్ళిపోయావు, మన కుటుంబం అంటే ఇష్టం లేదా, పెద్దలంటే గౌరవం లేదా అని సెంటిమెంట్ కొడుతుంది. అమ్మ బాబోయ్, ఆ గ్రూప్ లో ఉండటం అంటే జైల్లో ఉన్నట్టే. ఏదైనా ఫంక్షన్ ఫోటోలు పెడితే మనం కంపల్సరీగా సూపర్, నైస్, ఆసమ్ అని రిప్లై ఇవ్వాలి. లేకపోతే చూసావా వాడు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు, బలుపు అంటారు. ఈ వాట్సాప్ గ్రూపుల వల్లే సగం కుటుంబాలు విడిపోతున్నాయి సార్. వాట్సాప్ ఒక ఎత్తు అయితే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇంకో ఎత్తు. ఇదొక అంటువ్యాధి లాంటిది. రోడ్డు మీద, బస్ స్టాండ్ లో, మాల్లో, ఆఖరికి టాయిలెట్ లో కూడా జనాలు డాన్సులు చేస్తున్నారు. ఆ పాటలుంటాయి చూడండి, వింటేనే పిచ్చెక్కుద్ది. కచ్చా బాదం, కచ్చా బాదం. ఒరే, వాడు వేరుశనగలు అమ్ముకుంటున్నాడు, దానికి మీరెందుకురా డాన్సులు చేస్తున్నారు? అసలు ఈ ఫుడ్ బ్లాగర్స్ ఉంటారు చూడండి, వీళ్ళు నెక్స్ట్ లెవెల్. మనం తినడానికి రెస్టారెంట్కి వెళ్తాం, వీళ్ళు వీడియోలు తీయడానికి వెళ్తారు. వేడి వేడి బిర్యానీ వస్తుంది, మనం తినబోతుంటే ఆగు ఫోటో తీయాలి అంటాడు. ఆ ఫోటోలు తీసి, వీడియోలు తీసి, ఫిల్టర్లు పెట్టేసరికి ఆ బిర్యానీ చల్లబడిపోయి ఐస్ క్రీమ్ లా అయిపోద్ది. తినరా బాబు అంటే స్టోరీ అప్లోడ్ అవ్వట్లేదు మామ, నెట్ స్లో అంటాడు. ఇంకా ఈ ట్రావెల్ రీల్స్, గెట్ రెడీ విత్ మీ అంట. నువ్వు బట్టలు ఎలా వేసుకుంటావో మేము చూడాలా, మాకు తెలియదా? వీళ్ళ వల్లే మనకి ఫోమో వస్తుంది. వాడు గోవా వెళ్తే నేను కూడా వెళ్ళాలి, వాడు పిజ్జా తింటే నేను కూడా తినాలి, చివరికి వాడు అప్పుల పాలైతే నేను కూడా అవ్వాలి. ఇదే మన పరిస్థితి. స్మార్ట్ ఫోన్ అన్నాడికి అతిపెద్ద భయం దయ్యం కాదు, లో బ్యాటరీ. బ్యాటరీ 20%కి రాగానే మన గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. చార్జర్ కోసం వెతుకుతాం, పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తాం. ఎవరింటికి వెళ్ళినా మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్ మంచినీళ్ళున్నాయా అని కాదు, ఛార్జింగ్ సాకెట్ ఎక్కడా అని. ఒకసారి నేను రాత్రంతా ఛార్జింగ్ పెట్టి పడుకున్నా, పొద్దున్నే లేచి చూస్తే 5% ఉంది. ఎందుకు? ప్లగ్ పెట్టా, కానీ స్విచ్ వేయడం మర్చిపోయా. ఎలా ఉంటుందో తెలుసా? కొడుకు IAS పాస్ అయ్యాడు, కానీ OMR షీట్ లో పేరు రాయడం మర్చిపోయాడు. అంత బాధగా ఉంటుంది. ఇక డేటా బ్యాలెన్స్. రోజుకి 1.5 GB ఇస్తారు. మధ్యాహ్నం 2 గంటలకే 50% యూజ్డ్ అని మెసేజ్ వస్తుంది. గుండె జారిపోద్ది. సాయంత్రానికి 90% యూజ్ రాగానే ఆ మిగిలిన 100 MBని ఆక్సిజన్ లా వాడుకుంటాం. ఆ టైంలో ఎవడైనా వీడియో కాల్ చేస్తే వాడిని చంపేయాలి అనిపిస్తుంది. రే డేటా లేదురా, ఆడియో కాల్ చేయి అని అరుస్తాం. వైఫై పాస్వర్డ్ అడిగేటప్పుడు మన ముఖంలో ఉండే దీనత్వం అడుక్కునేవాడి ముఖంలో కూడా ఉండదు. మన ఫోన్కి ఏదైనా రిపేర్ వస్తే మొబైల్ షాప్కి వెళ్తాం. అక్కడ జరిగే స్కామ్లు మామూలుగా ఉండవు. ముఖ్యంగా ఈ టెంపర్డ్ గ్లాస్. వాడంటాడు, సార్ ఇది 11D గ్లాస్,
సుత్తితో కొట్టినా పగలదు, గొడ్డలతో నరికినా పగలదు, దీని మీద ఏనుగు ఎక్కినా పగలదు అని. సరే అని 500 పెట్టి వేయించుకుంటాం. షాప్ నుండి బయటకు వచ్చి జేబులో పెట్టుకుంటాం. మళ్ళీ తీసి చూస్తే పగిలిపోయి ఉంటుంది. వెళ్ళి అడిగితే, సార్ ఏనుగు ఎక్కితే పగలదన్నాను కానీ జేబులో చిల్లర తగిలితే పగులుద్ది అంటాడు. అదేంట్రా లాజిక్? ఇక ఫోన్ లోపల ఏదైనా పార్ట్ పోతే వాడు చెప్పే రేట్లు విని హార్ట్ అటాక్ వస్తుంది. మదర్ బోర్డు పోయింది సార్, 5000 అవుద్ది. ఆ 5000 పెడితే కొత్త ఫోన్ వస్తుంది కదరా. ముఖ్యంగా ఫోన్ రిపేర్కి ఇచ్చినప్పుడు మనకొక భయం ఉంటుంది. గ్యాలరీలో మన పర్సనల్ ఫోటోలుంటాయి, వాడు చూస్తాడేమో అని. వాడు ఫోన్ బాగు చేసేటప్పుడు మనం వాడినే చూస్తుంటాం గద్దలాగా. వాడి గ్యాలరీ ఓపెన్ చేయగానే, అన్నా అది కాదు సెట్టింగ్స్ ఓపెన్ చేయి అని అరుస్తాం. నిజం చెప్పండి, మీలో ఎంతమందికి భయం ఉంది? ఫైనల్ గా మన ఫోన్కి అతిపెద్ద శత్రువు ఎవరో తెలుసా? మన అమ్మ. నీకు జ్వరం వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, జాబ్ పోయినా, లవర్ వదిలేసినా అమ్మ చెప్పే రీజన్ ఒక్కటే, అంతా ఫోన్ వల్లే, ఆ ఫోన్ పాడుగాను, ఆ ఫోన్ని మంటలో వేయి అన్నీ సెట్ అవుతాయి అంటది. అమ్మ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఇంకా డేంజర్. వీడియో కాల్ మాట్లాడుతుంటే ఫోన్ ని చెవి దగ్గర పెట్టుకుంటది. అమ్మా అది వీడియో కాల్, ముఖం చూపించు అంటే నాకు వినపడట్లేదే అని గట్టిగా అరుస్తుంది. సో ఫ్రెండ్స్, టెక్నాలజీ మంచిదే, కానీ దానికి బానిసలం అవ్వకండి. రోజులో 1 గంటైనా ఫోన్ పక్కన పెట్టి పక్కనున్న మనుషులతో మాట్లాడండి. కానీ నా వీడియో చూసేటప్పుడు మాత్రం ఫోన్ పక్కన పెట్టకండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేసి లెఫ్ట్ అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ కొట్టండి, ఫోన్ సౌండ్ పెంచండి. ఇట్లు మీ డిజిటల్ బాధితుడు, మీ ఏంటి పరిస్థితి రాజా. స్విచ్ ఆఫ్. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.